నమస్కారాలు. మరి ఒకసారి నేను మన ఫ్రీ ఫైర్ గేమ్ ప్లేకి వచ్చేసాను. మీరు లాస్ట్ ఎపిసోడ్ అయితే చూసే ఉంటారు. దాంట్లో నేను ఒక బుయా కొట్టాను, ఇంకొక ఒక ఆలోక్ ఫ్రీగా వచ్చిండు కాబట్టి ఆలోక్ని పెట్టేసుకున్నా. ఇప్పుడు ఇది మన గేమ్ ప్లే 2. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం సిఎస్ ర్యాంక్ పుష్ చేయబోతున్నాం. సిఎస్ స్టార్ట్ చేసేద్దాం. ఇంటర్నెట్ కనెక్షన్ లేదంట. ఒక్క నిమిషం గైస్, నేను ఇంటర్నెట్ కనెక్షన్ చేసుకొని వస్తా. సో గైస్ మళ్ళీ వచ్చేసాం. అప్పుడు ఏదో నా గేమ్ లాగ్ అయింది, తీసేసి పెట్టినా. ఇప్పుడు మనం క్లాష్ స్క్వాడ్ స్టార్ట్ చేస్తున్నా. సో గైస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసేయండి ఫాస్ట్గా. ఒక బిఆర్ అన్నా కదా, ఇప్పుడు ఒక సిఎస్ ఆడుతున్నా. కలహారి అంట. నాకైతే కలహారి అస్సలకి ఇష్టం లేదు, బొక్కల మ్యాప్. సారీ గైస్. నేనైతే WSP తీసుకున్నా. ఇప్పుడైతే నేను పైనకు ఎక్కడానికి తీస్తున్నా, పైనకి ఎక్కేసిన. ఇక్కడైతే మనం లాంగ్ రేంజ్ గన్ తీసుకోవాలి, కానీ నేను మర్చిపోయి షార్ట్ రేంజ్ గన్ తీసుకున్నా. అక్కడ ఒక ఎయిర్ డ్రాప్ పడుతుంది, ఎయిర్ డ్రాప్ కోసం వెయిట్ చేద్దాం. ఇలా దానికైనా ఒక సైట్ దొరుకుతుంది. ఇది కిందికి వస్తుంది, కిందికి నేను కూడా కిందికి దింకొస్తా. డీజేలోకి వేసుకొని ఇక్కడ ఒక క్యాంప్ ఫైర్ పెట్టుకుందాం జల్దీ ఫాస్ట్గా. మళ్ళీ కిందికి వచ్చేసిండు ఒకడు. ఇన్ని మనం కొట్టేసినాం. ఇప్పుడు మనం జల్దీ అయిపోయింది. అప్పటి వరకే అయిపోయింది గైస్. ఫస్ట్ రౌండ్ మనం గెలిచేసినాం. ఇప్పుడు సెకండ్ రౌండ్. మన టీంలో ముగ్గురే ఉన్నారు మన టీంలో. ఇంకోటి ఎడికో పోయిండు, ఇంకోటి హ్యాకర్ అనుకుంటా వెళ్ళిపోయాడు గేమ్ మధ్యలోని. హ్యాకర్ ఎందుకు అవుతాడు నాకు తెలియదు గైస్. ఇప్పుడైతే మనం 3v4 చేస్తున్నాం కూడా. ఇప్పుడే నేను ఒక కిల్ అయితే చేసేసిన. ఇప్పుడు నాకైతే సైట్ అస్సలకే ఇష్టం లేదు, ఎందుకంటే దానివల్ల మన ప్లేసెస్ రివీల్ అయిపోతాయి, అది పెద్దగా ఉంటుంది కదా. అందుకనే నేనైతే బైసన్ తీసుకున్నా. మీకు ఏదైనా ఇష్టమో కమెంట్ చేసి చెప్పండి. ఈరోజు లైక్ టార్గెట్ 10 likes ప్లీజ్ కంప్లీట్ చేయండి. అన్ని గేమర్స్ ఏమో 100k అంటారు, నేను ఓన్లీ 10 అంటున్నా. అదన్నా కంప్లీట్ చేయండి గాయస్ ప్లీజ్. కంప్లీట్ చేసి చూపిస్తే మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తా. ఇప్పుడైతే మనం థర్డ్ రౌండ్కి వచ్చేసినాం. 2 రౌండ్లు మనమే గెలిచినాం. నాకు ఒక ఫేమస్ వచ్చింది. ఫేమస్ మంచిగా ఉంటుంది, కానీ నాకు ఇష్టం లేదు. తీసుకుందాం. ఇది తీసుకోరాదు. అయితే మనం మష్రూమ్ ఒకటి తీసుకుందాం. ఒక 100 ఉంచుకుందాం, నెక్స్ట్ రౌండ్కి యూజ్ వస్తుందేమో అని. గ్రేనేడ్ చేతిలో పట్టుకుందాం. మన దగ్గర అయితే బైజన్ ఉంది, మనం ఒక్కసారి కూడా చచ్చిపోలేదు. ఇప్పుడైతే మనం పైనకి పోతున్నాం మనం ఇప్పుడు దీనిపైనకి. మరి కింద పడుతుంది. ఇప్పుడు ఫేమస్ పట్టి టపా కొడదాం. ఒకరిని కిల్చరీ వేసేసిన. అక్కడొకడు పోతుండే ఇంకలా అల్లులోకి ఎవడు పోయిండు. ఈ ఫస్ట్ ఇంకోటి ఎవడు నాక్ చేసేసిండు. ఐడీలో ఎవరు ఉన్నారు కాబట్టి ఇంకోటి ఎక్కడి నుంచో కొడుతున్నాను. దమ్ముంట ముందట్రారా, రే. అగ్గో కనిపించాలి. పనుకో. అమ్మా అడేడునో కనిపిస్తాడు. ఎవడన్నా నాకు అరవనికి వచ్చి మనం థర్డ్ రౌండ్ కూడా బియ్య కొట్టేసినాం, అంటే విక్టరీ కొట్టేసినాం. లాస్ట్ రౌండ్ గైస్. ఇది మన గేమ్ ప్లే 2, అందుకని గేమ్ ప్లే 1 చూసే ఉంటారు. నేను అప్పుడు ఎట్లా అన్నాను. ఈరోజు లైక్ టార్గెట్ 10 అని చెప్పిన కదా నీకు అప్పుడు. చెప్పిన కదా మీకు అప్పుడు, అందుకనే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ప్లీజ్ కంప్లీట్ చేయండి ఇది. 10 like టార్గెట్ 10 like.
మీరు కంప్లీట్ చేస్తే నేను ఒక సర్ప్రైజ్ చేస్తా. అది మీరు కూడా అనుకోలేరు. నా ఫేస్ రివీల్ ఇప్పుడే చేయ నేను. నా ఫేస్ రివీల్ ఇప్పుడే చేయ గైస్ నేను. అందుకని కొద్దిసేపు అయినాక చేస్తాను నేను ఆలోచిస్తున్నా. ఇక్కడొకడు అది అయిండు దిమిత్రి అని లేపేద్దాం. ఎవడో ఉన్నాడు బతికి. ఒక మనోడు కొట్టేసిండు. కొన్ని మంది నేను ఎట్లున్నా అక్కడ కొట్టేస్తుంది తెలియకుండా. అందుకని పనుకొని మళ్ళీ మెడికెట్ కొట్టుకున్నా. మళ్ళీ మెల్లగా కూర్చో. వాడు ఎక్కడుండో చూడాలి ఫస్ట్. కనిపిస్తాడు, కిందికి దుక్కేద్దాం, రసుకోదాం. క్యాంపింగ్ మస్తు అయిపోయింది. ఇప్పుడు మనం రష్కి వెళ్దాం. రష్ అంటే నార్మల్ రష్ కాదు, తోపు రష్. ఇట్లా బట్టి ఇక్కడ నాక్ అయిపోయింది. అప్పుడు అయినా లేపుదాం. ఇంకొక్కడే ఇక్కడ ఒక ఆమె ఉంది ఇక్కడ. అరే ఒక్క హెడ్ కనెక్ట్ అయితే ఒక్క హెడ్. అరే ఓరియానా మనల్ని చంపేసిండు. సో గైస్ మనం బుయా కొట్టేసినాం. సిఎస్ మ్యాచ్ కూడా. ఇప్పుడు ఇంకొక సిఎస్ ఆడదాం. సో గైస్ మీకు తెలిసే ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది, మీకు తెలియదు అనుకుంటా. కానీ నా ఫ్రెండ్ తెలుగు RRR గేమింగ్ అంది చూసిందైతే మీకు క్రేజీ బ్రదర్స్ కూడా తెలుసు. అది మా థర్డ్ ఫ్రెండ్. నేను కూడా క్రేజీ బ్రదర్ స్టార్ట్ చేసిన నా ఛానల్. ఎవరున్న దాంట్లోకి యాడ్ చేసుకున్నా. నా దాంట్లో ఇవ్వలేరు కాబట్టి ఇప్పుడు ఒకరినైతే యాడ్ చేసేసుకున్నా. సో గైస్ ఇప్పుడైతే మనము ఒక లోన్ వుల్ఫ్ ఆడదాం. నా దగ్గర అప్పుడే 5000 గోల్డ్ వచ్చేసినాయి. ఫ్రీ ఫైర్ ఇండియా ఎందుకు వచ్చిందో తెలియదు గాయ్స్. కానీ ఇప్పుడైతే మనం ఫస్ట్ రౌండ్ ఏం తీసుకుంటాడో కానీ తెలియదు. సో గైస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ వల్లనే మా చిన్న గేమర్స్ అయితే బాగుపడతారు మీరు చూస్తేనే. ఒక లోనా గేమింగ్ అని ఒక తోడు ఉంటాడు గాయస్. ఆడు కూడా నా ఫ్రెండే. కానీ హిందీ ఇవ్వడానికి తెలుగు కూడా వచ్చు. కానీ హిందీ ఛానల్ చేస్తాడు. అండ్ మదర్ టంగ్ హిందీ కాబట్టి ఆడు హిందీని చేస్తాడు. మనకి తెలుగు కూడా తెలుసు. సో గైస్ క్రేజీ బ్రదర్స్లా ఒకటి చూసే ఉంటారు. క్రేజీ బ్రదర్స్ కోచింగ్ అని చూసే ఉంటారు. క్రేజీ బ్రదర్స్ కోచింగ్ ఒకటి చూపిస్తాడు. మరి ఛానల్ కొండి క్రేజీ బ్రదర్స్. అలా కోచింగ్ది కనబడుతుంది షార్ట్స్. కోచింగ్ మైండ్ దాంట్లో నేను కూడా ఉండే. ఇప్పుడైతే మనం RRR గేమింగ్, నేను, క్రేజీ బ్రదర్స్ ముగ్గురం ఆ కోచింగ్లోనే ఉండే. ఇప్పుడైతే మనం ఎక్కడికి పోదాం. 1 ట్యాప్ కొట్టేసినాం డెజర్టికల్ తోటి. ఇప్పుడైతే 1 ట్యాప్ కొట్టేసినాం. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాం. ఇప్పుడు ఏ గన్ తీసుకుందాం. డబల్ M2 తీసుకుందాం. లేదు, డబల్ M2 తీసుకుందాం. జల్దీ హ్యాండ్ అయితే కొడదాం. ఇప్పుడైతే మనం మార్క్ చేసిన దగ్గర తీసేద్దాం. ఎందుకు మార్క్ చేసిన నాకు కూడా తెలియదు. ఇప్పుడైతే మనం అయితే వెతకాలి. ఒక్క నిమిషం మంచి కనెక్ట్. మరి నాకన్నా ముందే నన్నే కొట్టేసిండు. ఇప్పుడైతే ఆడిని ఎట్లా కొడతానో నాకు కూడా తెలియదు. సో గైస్ ఇప్పుడైతే ఇది మన జీజీ ఆల్ ఆఫ్ పవర్ ఇప్పుడు చూపిస్తా. పైపై నా మీదనే ఫ్లాష్ వేసేస్తుంది కాబట్టి మనం ఒక మెడికిట్ వద్దు డీజేలోకి వేసుకొని పోదాం. ఇక్కడ ఒక మళ్ళీ వస్తుంది. ఈమెను కొట్టి అరే మిస్ అయింది ఈసారి. మళ్ళీ ఈసారి మిస్ కాదు, ఈసారి మళ్ళీ మిస్ అయింది. కాబట్టి ఇప్పుడు మిస్ అయిపోయింది. నేను ఓడిపోయినా. 2 రౌండ్లు నేను మళ్ళీ ఓడిపోయినా. ఈ మీమోట్లు చూపిస్తుంది. పవర్ అంటే ఏంటో ఈమెకి ఈ రౌండ్ చూపిస్తా. M2 తీసుకొని తప్పు చేసిన. ఇప్పుడైతే ఆమె రౌండ్.
దోగలి తీసుకుంది. మీరు చూసే ఉంటారు ఫస్ట్ ఎపిసోడ్, దాంట్లో నేను ఎట్లా కొట్టినానో. దోగలితోటి 2 వన్ ట్యాప్లు దోగలితో కొట్టిన, ఒకటి పీక్లా ఇంకోటి రెండో కొట్టిన, గుర్తొస్తలేదు. కానీ ఈమెకి సరి ఈమె మంచిగానే ఆడుతుంది. ఈమె గోల్డ్ 1 ఉంది. ఓకే, ఆమె స్టార్టింగ్లోనే ఫ్లాష్ ఫీజ్ చేస్తుంది కాబట్టి ఆమెను ఎట్లా ఓడగొట్టాలో నాకు ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు మన రష్యన్ సత్తా ఏంటో చూపిస్తా. కవర్ అండ్ ఫైట్. అక్కడుంది. ఇప్పుడు వీళ్ళకి మన తెలుగు సత్తా చూపించాలి. ఆమె నా కోసం ఆడెత్తుకుతుంది, నేనే తీడ మంచిగా ఆమెతో ఆడుకుంటున్నా. ఇంకొక బుల్లెట్ కనెక్ట్గా అయిపోయింది. ఆమె పని అయితే అయిపోయింది. క్లచ్ షాట్ కొట్టినా, మంచిగా కొట్టినా ఈసారి. డెజర్ట్ ఈగల్తోనే ఆమె ఆడలేదు. ఇప్పుడు నా రౌండ్. ఇప్పుడు ఏం తీసుకుంటాను నేను? మళ్ళీ డెజర్ట్ తీసుకుంటా. ఇప్పుడు ఆమెకు చుక్కలు అంటే ఏంటో చూపిస్తా. కాదు, ఎఫ్ఎఫ్ నైఫ్ తీసుకుంటా. ఎఫ్ఎఫ్ నైఫ్ తీసుకుంటా అంతే. ఎఫ్ఎఫ్ నైఫ్తో ఎట్లా కొట్టినా నాకు కూడా తెలియదు. ఆమెకి మన సత్తా ఇప్పియాలి. ఆమెకి మళ్ళా మన సత్తా ఇప్పియాలి మొత్తం. ఆమె మన సత్తా మర్చిపోయినట్టుంది, అందుకనే ఆమెకి మన సత్తా చూపిద్దాం. అట్లుంటుంది మళ్ళీ మనతోటి. నీ అవతలే. సో గైస్, ఇప్పుడైతే మనం మళ్ళీ వచ్చేసినాం. దీనికైతే రీలోడ్ అయితే ఉంటుంది, అన్న బుల్లెట్స్ అయినా వేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆమె బేస్ దిక్కి అయితే పోతాం. నాకైతే ఫ్లాష్ ఫీల్స్ టచ్ అయితే కాలేదు. ఇప్పుడైతే మనం ఫస్ట్ బుల్లెట్ కనెక్ట్ కాలే ఆమెకి. ఇప్పుడైతే ఆమె కోసం మనం ఊరుకుదాం. దొరికితే మంచిదే. మేడం అయితే కనబడతలేదు, ఆమె గ్లూవాల్ వేసుకున్నట్టుంది దాన్నే. ఇప్పుడైతే మనం వెళ్ళకూడదాం, ఇక్కడ వద్దాం, ఫ్లేమ్ పెడదాం. ఆమె కష్టం ఆడకూడదు. ఆమె అయితే ఏడిందో కనబడతనే లేదు మనకైతే. ఆడొకసారి ఫ్లాష్ ఫీస్ చేసేది చూద్దాం, ఆడుంటే తెలిసిపోతుంది. ఆ మీడైతే లేదు, మనం చంపేసింది ఫిట్నెస్ తోటి. ఇదైతే ఫైనల్ రౌండ్. ఈసారి మనం గెలవాలి. ఈసారి మనం గెలిస్తే మన తెలుగు సత్తా మీకు చూపించచ్చు. మేము ఒక వుడ్ పెకర్ ఇంకా ఇది తీసుకొని ఒక డెజర్ట్ కూడా తీసుకుందాం. అట్లనే ఇప్పుడైతే మనము డెజర్ట్ ఈగల్తో ఆడదాం, అంటే దొగలతో ఆడదాం. ఇది మన గేమ్ ప్లే 2 అవుతుంది. అప్పుడు మనం గెలుస్తూనే అబ్బే నేను ఓడిపోయినా. సో గైస్, నెక్స్ట్ వీడియోలో అయితే నేను గెలుస్తాను లోన్ వల్ఫ్లా. సో గైస్, నెక్స్ట్ వీడియోలో నేను ఏం ప్లాన్ చేసుకుంటున్నానో అది మీరు కామెంట్లో చెప్పండి. ఇంకా మీరు ఏది ఇష్టపడతారో చెప్పండి. మీరు 10 లైక్స్ టార్గెట్ చేస్తే మీకు ఒక సర్ప్రైజ్ పెడతా. ప్లీజ్ గైస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.